ఇప్పుడు ఈ వీడియోలో చిన్నపిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలన్నది చూద్దాం. అది హోమ్ మేడ్ సిర్లెక్ అని కూడా అంటారు దీన్ని. వీటికి ఏమేమి కావాలంటే బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం. ఇవి చిన్నపిల్లలకి మంచిదని చెప్పి మేము బ్రౌన్ రైస్ తీసుకున్నామనమాట. ఇది ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఎర్ర కందిపప్పు ఏమో ఒక టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ తీసుకోవాలనమాట. నెక్స్ట్ పచ్చెనపప్పు. ఇది టేస్ట్ కోసం కొద్దిగా తీసుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు అనమాట. పెసరపప్పు కూడా టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ కందిపప్పు కూడా టీ గ్లాస్‌తో ఒక గ్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం బాదం 20 బాదం, కొద్దిగా జీడిపప్పు అనమాట. తొక్క తీసింది అయితే పిల్లలకి కడుపు నొప్పి గట్టా రాదని చెప్పి తొక్క తీసిన బాదం తీసుకున్నాం. నానబెట్టేసి నైట్ మార్నింగ్ తొక్క తీసేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర అనమాట. ఇవి ఎందుకంటే పిల్లలకి అరుగుదల బాగుంటుందని చెప్పి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి దానిలో. యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కొన్ని వాటర్లో కొంచెం మామూలుగా ఉన్నాయి ఏంటనుకుంటున్నారేమో, ఇవి మా మదర్తో చెప్తే ఉగ్గు తయారు చేద్దామని చెప్పి అవి కొన్ని వాటర్లో వేస్తారు. తర్వాత నేను వీడియో తీసుకుంటానని చెప్పి నార్మల్గా మిగిలినవి పెట్టి ఇలా వీడియో తీసుకున్నాను అనమాట. ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా సపరేట్గా పెట్టేసి వీడియో తీసుకున్నా. ఇక్కడ ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాష్ చేసుకోవాలి. అన్నీ వాష్ చేసేసుకొని ఒక చోట పెట్టుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద ఎండబెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఎటుకవి సపరేట్గా ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసుకొని అవి ఇగో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా ఎండబెట్టేసుకొని అవన్నీ బాగా ఎండాక ఫ్రై చేసుకోవాలి. అది కూడా చూపిస్తా. ఇవన్నీ ఎండబెట్టేటప్పుడు ఏమైందంటే ఆ రోజు క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఏంటో తెలియదు కానీ మొత్తం ఇవి ఎండబెట్టినవి మొత్తం పావురాలు తినేసినాయి, ఏమీ మిగల్చలేదన్నమాట. నేను అది వీడియో తీద్దామంటే ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఇలా నెక్స్ట్ ఇంకా మళ్ళీ నానబెట్టి మళ్ళీ ఎండబెట్టుకొని ఇలా చేస్తున్నాం అనమాట ఉగ్గు. ఇదిగో ఫస్ట్ పచ్చెనపప్పు, బ్రౌన్ రైస్ ఇలా వేపేయాలన్నమాట. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా కూడా, ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి. మంచి ఫ్రై అయినట్టు మంచిగా స్మెల్ వస్తాయి అన్నమాట. స్మెల్ వచ్చినప్పుడు అవి తీసుకుని ఒక ప్లేట్లో వేసేయాలి. నెక్స్ట్ బాదం, జీడిపప్పు అవి కూడా సేమ్ అలానే వేపుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీసుకుంటే అవి చల్లారుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకో వేపుకోవాలన్నమాట. ఇప్పుడు ఎర్ర కందిపప్పు, పెసరపప్పు ఇవన్నమాట. ఇవి కూడా ఇలానే ఫ్రై చేసుకుని ఆ ప్లేట్లోకి తీసుకుని అవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. చల్లారాకనే ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే ఉండల కింద చుట్టేస్తుంది కదా, అది ఎక్కువ నాళ్ళు ఉండదన్నమాట, అందుకని చెప్పి. నెక్స్ట్ వాము, జీలకర్ర కూడా ఇలానే వేపేసి చల్లారబెట్టేసుకోవాలి. చల్లారబెట్టి నెక్స్ట్ మిక్సీ పట్టాలన్నమాట. ఇదో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. అది బాగా కావాలంటే మెత్తగా పట్టుకోవాలి, లేదంటే కొద్దిగా బరక్గా పట్టుకోవాలన్నమాట. కొంచెం బరక్గానే పట్టాము మేమైతే, ఎందుకంటే మా బాబు 8 months బాబు. ఇంకా మెత్తగా కావాలంటే ఇది జల్లించుకుని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి. ఏమన్నా ఉండలు ఉన్నాయేమో అని చెప్పి అలా కలిపి తీసేసుకోవాలి. ఉండలేమన్నా ఉంటే అవి తీసేయాలన్నమాట. ఇది గాజు దాంట్లో స్టోర్ చేస్తే మంచిది కదా అని చెప్పి మేమైతే గాజు దాంట్లో వేసాము. మీరు కావాలంటే గాజు దాంట్లో వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలన్నది చెప్తాను, అంటే వండడం ఎలా వండాలన్నది. ఒక స్పూను ఆ పిండి తీసుకుని ఉగ్గు తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఉండలు గట్ట ఏం ఉండకుండా బాగా మిక్స్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టేయాలన్నమాట. 10 minutes పక్కన పెట్టేశాక అప్పుడు లో ఫ్లేమ్లో, ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఉడకాలి, ఎందుకంటే అన్ని రకాల పప్పులు కలుస్తాయి కదా, పిల్లలకి ఈ తొందరగా అరగదనమాట. కొంచెం నానాక ఒక 10 minutes నానాక ఒక 10 minutes ఉడకబెట్టాలన్నమాట. పక్కన పెట్టేసుకుని ఉడకబెట్టాలి. అది బాగా ఉడికాక బాగా కొంచెం పిల్లలు తినేలాగా బాగా తెలుస్తుందనమాట. అది ఉడికిడం మనకి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసాక దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసి అది పిల్లలకి తినిపించడమే అనమాట. ఓకే, ఈ ఉగ్గు ఇలా ప్రిపేర్ చేయాలన్నమాట. నేను ఇది షార్ట్స్లో పోస్ట్ చేస్తే ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు, వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి,
చెప్పండి అని చెప్పి కొలతలు కూడా. అందుకని చెప్పి నేను లాంగ్ వీడియో చేసి పోస్ట్ చేశాననమాట. మీకు ఎవరికన్నా నచ్చితే చూడండి.